స్టార్ట్. సో నేను చెప్పాను మేనేజ్ డిస్క్ అంటే ఏంది, అన్మేనేజ్ డిస్క్ అంటే ఏంది, డిస్క్ ఎలా అటాచ్ చేసేది. ఓకే, సో సర్వర్కి అండ్ అపార్ట్ ఫ్రమ్ డిస్క్లని ఎక్కడ ఉంటాయని కూడా చూపించాను. కరెక్టా? సో ఈరోజు స్నాప్షాట్ అంటే ఏందని చూపిస్తాను. వాట్ ఈస్ స్నాప్షాట్? టుడే మనం చూడబోయే టాపిక్ చూసారంటే స్నాప్షాట్ vertical scaling, available set and available zone, and టాపిక్ ఉంది. స్పాట్ ఇన్స్టెన్స్ ఇది కూడా చెప్పలే కదా నేను. సో వి గోయింగ్ టు సీ ఆల్మోస్ట్ 4 టాపిక్స్ టుడే. గైస్ వినిపిస్తుంది కదా క్లియర్గా? థ్యాంక్స్ ఫర్ yes bro. ఓకే బ్రో. కొంచెం అన్ని మీ థియరీ కాన్సెప్ట్స్ ఈరోజు మ్యాథ్స్. ఓకే, సో స్నాప్షాట్ అంటే ఏంది? సో ఎనీవన్ నో వాట్ ఈస్ స్నాప్షాట్? యూ కెన్ సే స్టేట్ ఆఫ్ ద రిసోర్స్. స్టేట్ ఆఫ్ ద రిసోర్స్. ఇప్పుడు నా అక్కడ ఒక విర్చువల్ మెషిన్స్ ఉంది గైస్. సో ఐ హ్యావ్ విర్చువల్ మెషిన్. ఓకే, విఎం. ఓకే, ఈ విఎం, సో ఐ వాంట్ టు టేక్ ఎ బ్యాకప్. సో ఈ విఎంలో మనకి చూసినట్టే సి డ్రైవ్ ఉంది. సి డ్రైవ్ 100 GB, డి డ్రైవ్ ఒక 100 GB ఉంది. ఓకే ఓకేనా? సో ఈ సర్వర్ లోపల ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, వెబ్ అప్లికేషన్ అనుకోండి. ఓకే, సో కస్టమర్ ఏం చెప్తున్నాడంటే ఈ విఎంని నాకు బ్యాకప్ కావాలి, ఒక బ్యాకప్ తీసి పెట్టుకోండి, వీఆర్ గోయింగ్ టు డూ సమ్ చేంజెస్ అంటున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి గైస్? ఆ వర్చువల్ మిషన్ డేటాని ఇంకో దాంట్లో కాపీ చేసుకొని పెట్టుకుంటాం. యా, సో ఇప్పుడు సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది. సి డ్రైవ్ అనేది ఓఎస్ డిస్క్, డి డ్రైవ్ అనేది డేటా డిస్క్, అంతే కదా? ఇప్పుడు నాకు ఈ విఎంని బ్యాకప్ తీసుకోవాలంటే మనం కంప్లీట్ విఎం బ్యాకప్ తీసుకుంటాం. కంప్లీట్ విఎం బ్యాకప్, అది దానికి ఇంకొక ఆప్షన్ ఉంది, కంప్లీట్ విఎం బ్యాకప్ యూజింగ్ వాల్ట్ అంటారు. అది ఒక ఆప్షన్. ఇది తీయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇంకొకటి స్నాప్షాట్ లెవెల్. స్నాప్షాట్ బ్యాకప్ తీయచ్చు ఓన్లీ ఆన్ డిస్క్ లెవెల్. క్లియర్? సో ఎవరన్నా వచ్చేసి విఎం బ్యాకప్ తీసుకోవాలని మీకు కాడ వచ్చి ప్రపోజల్ పెడితే, సో మీరు చెప్పాల్సింది ఏంటంటే దర్ ఇస్ అ 2 way ఆఫ్ బ్యాకప్ వీ హ్యావ్. వన్ ఈస్ ఫర్ డిస్క్ లెవెల్ స్నాప్షాట్. ఓకే, ద అనదర్ వన్ ఈస్ ఎ కంప్లీట్ విఎం బ్యాకప్. ఇది మనం వి విల్ సీ లేటర్. ఓన్లీ 2 ఆప్షన్. క్లియర్ గైస్? ఇప్పుడు విఎం బ్యాకప్ తీసుకునేటప్పుడు అంటే ఏం చేయాలంటే సి డ్రైవ్ ఒక స్నాప్షాట్, డి డ్రైవ్ ఒక స్నాప్షాట్ తీసుకోవాలి. స్నాప్షాట్, ఇది ఒక స్నాప్షాట్ తీసుకోవాలి, అంతే కదా గైస్? హలో నవీన్. yes bro.
సో ఈ స్నాప్షాట్ ఎంత టైం పడుతుంది అంటే విత్ ఇన్ 5 seconds లో కూడా మనం వీ కెన్ క్రియేట్ ద స్నాప్షాట్. బట్ బ్యాకప్ అనేది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు బ్యాకప్ యువర్ డేటా. ఓకే, ఆ కంప్లీట్ విఎం తీసుకుంటుంది బ్యాకప్. బట్ ఇక్కడ చూసుకుంటే ఓన్లీ సి డ్రైవ్ అండ్ డి డ్రైవ్. నువ్వు ఏ డ్రైవ్ తీసుకుంటే ఆ డ్రైవ్ మాత్రమే ఉంటుంది. సి డ్రైవ్ అయితే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని నీకు సి డ్రైవ్లో ఉంటుంది. డేటా డిస్క్ అంటే డేటా పెట్టిన స్టోరేజ్, డేటా ఏమేమి పెట్టిండావో అది డేటా డిస్క్లో ఉంటుంది. క్లియర్? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను లైవ్గా. సో లెట్ మీ క్రియేట్ వన్ విఎం. సో ఇలాంటి వర్క్ మీకు కొంచెం ఫ్రీక్వెంట్గా అడుగుతారు గైస్, గుర్తుపెట్టుకోండి. సో యూ నీడ్ టు క్రియేట్ ఇట్. గైస్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2 ways ఆఫ్ బ్యాకప్. వన్ ఈస్ ఫర్ స్నాప్షాట్ లెవెల్ బ్యాకప్, వన్ ఈస్ ఫర్ కంప్లీట్ విఎం బ్యాకప్. ఓకే, భరత్ అది చూసారా ఆఫర్ ఎటుందా? యా చూసా బ్రో. ఎగ్జాక్ట్లీ నా ఉంది బ్రో. ఓన్లీ నేమ్ నా అడ్రస్ చేంజ్ చేస్తే అయిపోద్ది. అంతే కదా, అది ఈజీగా కూడా ఉంది పీడిఎఫ్ ఫార్మాట్. అంతే కదా? ఎస్ బ్రో. ఇంకా అది కొంచెం చేసి ఇచ్చేసాను నాకు. ఓకేనా? ఓకే బ్రో, నేను ట్రై చేస్తాను. అవ్వకపోతే సాయికి పంపిస్తాను నేను మళ్ళీ అదే సేమ్. సరే. ఓకే బ్రో. అర్థమైంది కదా గైస్? సో ఒకటి స్నాప్షాట్ అనేది, స్నాప్షాట్ అంటే ఒక స్టేట్. అప్పుడు డిస్క్ ఏ స్టేట్లో ఉందో అట్నే స్నాప్ తీసుకుంటున్నాం. ఈ డిస్క్ ఏ స్నాప్లో ఉందో అట్నే స్టేట్ తీసుకుంటాం. స్టేట్ అంటే యూ కెన్ సే లైక్ కంప్లీట్ కాపీ మరుగుడు అనుకోవచ్చు. ఓకేనా? బ్రో ఇది స్నాప్షాట్ కి బ్యాకప్ కి డిఫరెన్స్ ఏంటి? స్నాప్షాట్కి బ్యాకప్ డిఫరెంట్ ఏంటంటే, స్నాప్షాట్ మనం డిస్క్ మాత్రమే తీస్తాం. అగైన్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ టు బి రీస్టోర్. ఓకే, ఈ బ్యాకప్ అనేది మీకు ఎట్టంటే టైం పడుతుంది, మినిమం 1 hour కూడా పడుతుంది బ్యాకప్ తీసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే ఆ విత్ ఇన్ 1 hourలో మీరు ఏమైనా చేంజెస్ చేసినంటే అది ఉండదు. ఓకే, సో బ్యాకప్ కూడా చూసినామంటే నీకు ఫస్ట్ స్నాప్ క్రియేట్ అయితే బ్యాకప్ వాల్ట్, అది మీకు నేను బ్యాకప్ చెప్పినప్పుడు చెప్తాను. బికాజ్ అది ఎలా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ ఏజెంట్ కమ్యూనికేట్ అవుతుంది, అదన్నీ మీకు చెప్తా. ఇప్పుడు స్నాప్ అనేది ఏం లేదు, జస్ట్ ఒక స్టైల్. ఆ టైంలో మీరు స్నాప్ తీసుకునేటప్పుడు ఆ సి డ్రైవ్ ఏ స్టేట్లో ఉంది, ఏ డేటా ఉంది, ఏం రైట్ అవుతుందో అది అట్నే క్యాప్చర్ అవుతుంది. అంతే. సో ఇన్స్టెంట్ స్నాప్షాట్ అంటే ఇన్స్టెంట్ స్టేట్ కూడా చెప్పొచ్చు. యా, బికాస్ డెవలపర్స్ అడుగుతారు స్నాప్ తీసుకునే అంటే స్నాప్ తీసుకోవచ్చు. బికాస్ యాజ్ అ సొల్యూషన్, యాజ్ అ క్లౌడ్ అడ్మిన్, క్లౌడ్ ఇంజనీర్గా మీరు ప్రపోజల్ పెట్టాలి. సో దిస్ ఇస్ ద ఆప్షన్ వీ హ్యావ్. ఓకే, సో దర్స్ 2 options. సో స్నాప్షాట్ తీసుకోవాలంటే ఇన్స్టెంట్గా తీసుకుంటాం. ద సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్యాకప్. ఇట్ విల్ టేక్ 1 hour టైం మాక్సిమం బ్యాకప్ తీసుకుంటారు. స్నాప్ అనేది ఓన్లీ ఫర్ రేర్ కేసెస్ ఇఫ్ దే వాంట్ రియలీ.
సో ఇది నా సర్వర్. ఈ సర్వర్లో చూసినంటే నాకు ఏ డిస్క్లో అపార్ట్ ఫ్రమ్ సి డ్రైవ్, అంతే కదా నవి? సి డ్రైవ్ పెట్టినారంటే లైక్ నేను ఇప్పుడు ఒక డేటా పెడతా, ఒక టెక్స్ట్ ఫైల్ టెస్ట్ అని ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఐమ్ కీపింగ్ సమ్ డేటా. సో వాట్ ఎవర్. సో ఇలా మీరు ఏ డేటా నెంబర్ ఆఫ్ డేటా పెట్టచ్చు, లైక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్. మీకు సాఫ్ట్వేర్ మీకు ఇన్స్టాలేషన్ అంటే ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, సి డ్రైవ్లోనే మాక్సిమం ఉంటుంది, రైటా? సో సమ్ డేటా నేను పెట్టేసా, క్లియర్. టెస్ట్ డేటా అని ఒక డేటా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డిస్క్ పోతున్నా, ఈ డిస్క్ని స్నాప్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సర్వర్లో సమ్ అప్లికేషన్స్ ఉంది, డెవలపర్స్ దే డన్ సంథింగ్, ఓకే, బట్ దే వాంట్ టేక్ ఏ బ్యాకప్. దే ప్రపోజింగ్, వాళ్ళు వచ్చేసి నీకు స్నాప్ తీసుకోమని అడుగుతున్నారు. స్నాప్. సో మీరు ఏం చేయాలంటే గో టు దర్ ఇమేజ్, ఆ డిస్క్, ఇది ఓఎస్ డిస్క్, ఓకే. ద ప్రాసెస్ ఎలా అని చెప్తున్నాను. సో ఓఎస్ డిస్క్ నుంచి క్రియేట్ ఏ స్నాప్షాట్. ఇది చూసారంటే డిస్క్ స్టేట్ అటాచ్డ్లో ఉంది, ఓకే, అటాచ్డ్ టు ద విండోస్ బిఎం. సో డిస్క్లో చూసినారంటే మీరు ఓఎస్ డిస్క్ స్నాప్ విండోస్ బిఎం, క్లియర్. ఇది చూసినారంటే ఫుల్ మేక్ రీడ్ కాపీ ఆఫ్ ద సెలెక్టెడ్ డిస్క్, ఓకే. ఇంక్రిమెంట్ అంటే సేవ్. ఇది ఎందుకంటే పార్షియల్ డేటా మాత్రమే వస్తుంది ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద స్టేట్. ఇది మనం తీసుకోకూడదు, మ్యాక్సిమం ఫుల్లే తీసుకుంటాం. జోన్ రిడెండెంట్ అంటే మీకు వచ్చేసి ఎక్కువ హై పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఓకే. జోన్ రిడెండెంట్ వద్దు, విల్ గో ఫర్ స్టాండర్డ్ హెచ్డిడి. మ్యాక్సిమం రియల్ టైమ్ స్టాండర్డ్ హెచ్డిడి హార్డ్ డిస్క్ డ్రైవ్, లో కాస్ట్ గా పోతాం. చూసుకోండి, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇచ్చిన ఫుల్ కాపీ తీసుకుంటున్న స్నాప్షాట్ స్టాండర్డ్ హెచ్డిడి. ఇప్పుడు 127 జీబీ ఉంది ఆల్మోస్ట్ ఈ డిస్క్. చూడండి ఎంత స్టోర్లో క్రియేట్ అవుతుంది స్నాప్షాట్. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఈస్ డన్. చూసారు ఎంత స్టోర్లో అయింది, 127 జీబీ. ఇట్స్ క్రియేటెడ్ విత్ ఇన్ 5 seconds, అంతే కదా నవీన్? విత్ ఇన్ 5 seconds క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన చేంజెస్ అనేది ఫెయిలియర్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు సర్వర్ ఆన్ అవ్వట్లే, లేదు సర్వర్లో ఏదో ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం రీస్టోర్ చేయగలవా సర్వర్ని పాత స్టేట్కి? అంటే స్నాప్షాట్ తీసుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు. అదే అడుగుతున్నా, ఇప్పుడు చేయగలమని అడుగుతున్నా. ఇప్పుడు సర్వర్ ఉంది, ఈ సర్వర్లో మనం ఒక డేటా పెట్టినాం, గుర్తుంది కదా మీకు? ఇది ఒక అప్లికేషన్ అనుకోండి, స్మాల్ టెస్ట్ డేటా పెట్టా, ఇది ఒక అప్లికేషన్. సో ది డన్ సంథింగ్, సర్వర్ అనేది స్టాప్ స్టేట్కి వెళ్ళిపోయింది, లైక్ సంథింగ్ క్రాష్ అయిపోయింది, అది రికవర్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు డెవలపర్ వచ్చి నాకు పాత స్టేట్ ఇవ్వంటున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? పాత స్టేట్ బిఎం నాకు కావాలి. అప్పుడు స్నాప్షాట్ని ఓపెన్ చేసి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి దాన్ని రీస్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్నాప్షాట్ క్రియేట్ చేస్తాం కదా, స్నాప్షాట్ నుంచి ఒక మేనేజర్ డిస్క్ డైరెక్ట్ స్నాప్షాట్లో క్రియేట్ చేయలేరు. దీంట్లో నుంచి ఒక మేనేజర్ డిస్క్ క్రియేట్ చేయాలి, మేనేజర్ డిస్క్. ఈ మేనేజర్ డిస్క్ నుంచి మీరు ఒక విఎం డిప్లాయ్ చేయాలి, ఓకే. యూ కెనాట్ క్రియేట్ విఎం ఫ్రమ్ ద స్నాప్షాట్, క్లియర్. ఇప్పుడు ఈ విఎం స్టాప్ చేసేసిన. ఇప్పుడు నాకు ఇంతకుముందు ఈ విఎంలో ఏముందో నాకు ఈ విఎంలో కూడా నాకు రావాలి. సో లెట్ మీ గో టు మై స్నాప్షాట్, ఓకే. క్రియేట్ డిస్క్, చూసారా? స్నాప్షాట్ అంటే మేనేజ్ డిస్క్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ డిస్క్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే, ఓకే, విండోస్ బిఎం మేనేజ్ డిస్క్ ఇస్తున్నాం. విండోస్ బిఎం స్నాప్ టు మేనేజ్ డిస్క్.
ఓకే. సో అవైలబిలిటీ జోన్ నన్నే ఇవ్వండి, పొడల మీరు ఏ జోన్లో క్రియేట్ అయినా పర్లా. సో ప్రీమియం బికాస్ అది 127 GB కదా స్నాప్షాట్, యూ కెన్ సెలెక్ట్ డిస్క్ సైజు. ప్రీమియం వద్దు, విల్ గో ఫర్ స్టాండర్డ్ SSD. ఓకే, 128 GB. సో ఓకే. అండ్ చూసుకోండి ఏమి ఇచ్చినంటే నేమ్ ఇచ్చిన అవైలబిలిటీ జోన్స్, ఏ జోన్ మీకు ఈ అవైలబిలిటీ జోన్ అనేది మీకు చెప్తాను ఇప్పుడు. జోన్ అంటే అలా నథింగ్ బట్ డేటాస్ ఉంటుంది అంతే. సో నన్ను ఇవ్వండి, లెట్ మీ క్రియేట్ ఇట్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన స్నాప్షాట్ నుంచి నవీన్ అండ్ విఠల్. డిస్క్ క్రియేట్ bro. చేశారు స్నాప్షాట్ నుంచి. సో చెప్పండి స్నాప్షాట్ నుంచి నేను మేనేజ్ డిస్క్ క్రియేట్ చేస్తాను. మేనేజ్ డిస్క్. మేనేజ్ డిస్క్ నుంచి దాన్ని VM డిప్లాయ్ చేయాలి, బట్ నాకు Yeah. ఒరిజినల్ VM అనేది అట్నే వస్తుంది. క్లియర్? అంటే మీరు ఇప్పుడు లైక్ ఆ విఎం పోతే గనుక ఈ విఎం నుంచే మనం బ్యాకప్ తీసుకోవడానికి క్రియేట్ కొత్తగా చేస్తుంది. ఆ VM క్రాష్ అయిపోయింది అజయ్. ఓకే. ఆ VM అయిపోయింది, క్రాష్ అది, దాన్ని వదిలేసండి. వాడికి కొత్త VM కావాలి, బట్ పాత VM స్నాప్ తీసుకున్నావు కదా దాంట్లో నుంచి కావాలంటున్నాడు. అందుకే నేను ఏం చేసిన అంటే ఆ VM క్రియేట్ చేసినప్పుడే ఒక డేటా పెట్టా, టెస్ట్ డేటా అని ఒకటి పెట్టా, అంతే కదా. ఇప్పుడు నేను డిప్లాయ్ చేసే VM లో కూడా అది ఉండాలి అట్నే. అప్పుడు దా వీఆర్ మేక్ షూర్ మనం డిప్లాయ్ చేసింది పాత VM మారిగా ఆ స్నాప్ షాట్ నుంచి డిప్లాయ్ చేస్తాం. క్లియర్? ఇప్పుడు క్రియేట్ VM అర్థమైందా? ఎస్ బ్రో. సో విర్చువల్ మెషిన్ వచ్చేసి విండోస్ VM ఫ్రమ్ బ్యాకప్ అనుకోండి. ఇది చూసినారు ఇమేజ్, ఆ స్నాప్ షాట్ చూపిస్తుంది. ఇంతకుముందు అయితే మనకి నార్మల్ ఇమేజ్ చూపిస్తుంది, ఇప్పుడు స్నాప్ షాట్ ఇమేజ్ చూపిస్తుంది. పాస్వర్డ్స్ అంటే ఏం అడగదు, బికాస్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫ్రమ్ ద డిస్క్ కదా. సేమ్ ఏముందో అడుగుతుంది. లైసెన్స్ వచ్చి విండోస్ సర్వర్ ఇది. సో జస్ట్ క్రియేట్ ఇట్. సో ఐ మీన్ whatever. పాస్వర్డ్స్ ఏం అడగదు, బికాస్ ఆ విండోస్ ఇమేజ్లో ఆల్రెడీ పాస్వర్డ్స్ ఉన్నాయి ఆ డిస్క్ లోపల, అంతే కదా. సిలో విండోస్లో సిస్టమ్ 32లో పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది యాక్చువల్లీ, రిమెంబర్ ఇట్. ఇప్పుడు ఈ డిప్లాయ్ చేసిన VM అజయ్ అండ్ నవీన్ అండ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు డిప్లాయ్ చేసిన VM ఏంటంటే ఒరిజినల్ VM క్రాష్ అయింది కదా ఈ VM, విండోస్ VM, దీంట్లో ఏముందో అది అట్నే దీంట్లో ఉంటుంది. క్లియర్ గైస్? హలో హలో వినిపిస్తుందా? బ్రో. నా ఒరిజినల్ VMలో ఈ VM నుంచి నేను స్నాప్ చేసా, దీంట్లో ఏం ఉందో క్రెడెన్షియల్ కూడా అదే. సో సేమ్ విల్ బి క్రియేటెడ్ హియర్. సో గో టు ద రిసోర్స్. ఇప్పుడు ఇది కాపీ చేసి లాగిన్ చేస్తున్నా, నాకు ఆ సర్వర్లో ఏముందో అది అట్నే ఉండాలి. ఆ సర్వర్లో ఏముంది, టెస్ట్ డేటా ఉంది కదా అది. ఐ మీన్ ఇప్పుడు ఈ C డ్రైవ్లో టెస్ట్ డేటా ఉంటే నాకు VM రీస్టోర్ అయినట్టే కదా. హలో హలో నవీన్, టాకింగ్ ఆన్ మ్యూట్.
ఇప్పుడు సి డ్రైవ్లో నేను పెట్టిన టెస్ట్ డేటా అనేది ఉండాలి. అది ఉంటే కంప్లీట్ విఎం రిస్టోర్ అయినట్టు. అదే ఉందా ఇది టెస్ట్ డేటా? ఉంది బ్రో. అంటే ఇప్పుడు ఏం మీనింగ్? అంటే సపోజ్ ఇప్పుడు విఎం క్రాష్ అయితే మనం ఇది బ్యాకప్ లాగా తీసుకొని చేసినాం, కరెక్టా? సో ఇది దా స్నాప్షాట్ లెవెల్ బ్యాకప్. ఓకేనా? స్నాప్షాట్ నుంచి మనం విఎం డిప్లాయ్ చేయడం. ఇప్పుడు కంప్లీట్ విఎం బ్యాకప్ అది టైం పడుతుందా? అది టైం పడుతుంది. అది మీకు క్లాసెస్ డిఫరెంట్ క్లాస్లో వస్తుంది, ఇప్పుడు కాదు. అది బాల్ చేసేటప్పుడు చెప్తాను. ఇది జస్ట్ స్నాప్షాట్. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బ్యాకప్. సో ఒక విఎం ఎలా బ్యాకప్ చేస్తామంటే వాటిలో బ్యాకప్ కంప్లీట్ విఎం బ్యాకప్ చేస్తాం, లేదు డిస్క్ లెవెల్ బ్యాకప్ చేస్తాం యూజింగ్ స్నాప్షాట్ అని చెప్పాలి. సో ఇప్పుడు తోటి చేసినా ఒకవేళ నార్మల్ బ్యాకప్ చేసినా కూడా మొత్తం డేటా అనేది ఉంటుంది అప్పుడు రెండమే మొత్తం డేటా అనేది ఉంటుంది. ఎస్, బట్ మ్యాక్సిమం చూసారంటే ఇదే పోతారు, కంప్లీట్ విఎం బ్యాకప్ పోతారు. బట్ ఇన్స్టెంట్ గా కావాలనేటప్పుడు స్నాప్షాట్ పోతారు. బికాస్ 1 hour 1.5 hour టైం పడుతుంది సర్వర్ బ్యాకప్ కంప్లీట్ గా అవ్వాలంటే. అంత సోపు సమ్ టైమ్ డెవలపర్స్ వెయిట్ చేయరు. ఇమీడియట్ గా సో ఇన్ కేస్ ఎప్పుడైనా మనం విఎం ని ఎడిట్ చేయాలన్నా, ఇప్పుడు ఏదైనా అడిగారు అనుకోండి డిస్క్ ఒకటి క్లియర్ చేయాలన్నా, అది బ్యాకప్ తీసుకొని ఇట్లా స్నాప్ షాట్ గా తీసుకొని ఆ విఎం ని డిలీట్ చేయడం అవన్నీ చేయకూడదు మనం. సో ఇఫ్ ఇట్స్ నెసెసరీ డెవలపర్స్ దే వాంట్ మేజర్ చేంజెస్ చేస్తున్నాం అనేటప్పుడు చేయాలి మనం. అదర్వైజ్ వి నాట్ రిక్వైర్డ్. ఓకే ఓకే నవీన్ క్లియరా? అదర్స్ క్లియర్ కదా? సో ఇది స్నాప్షాట్. ఓకే, సో వెర్టికల్ స్కేలింగ్. సో నాకు ఇప్పుడు ఈ విఎం బ్యాకప్ ఎగ్జాంపుల్ ఇది ఒక విఎం అనుకోండి. ఈ విఎంలో రిసోర్సెస్ అనేది నాకు ఎంత ఉంది? 1 CPU అండ్ 3.5 GB ర్యామ్ ఉంది. ఓకే, కస్టమర్ అడుగుతున్నాడు నాకు ఇది సరిపోవట్లేదు, నాకు ఎక్కువ కావాలని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? We can increase. ఎలా ఇంక్రీజ్ చేద్దాం? ఇప్పుడు డిస్క్ వచ్చేసరికి మనం నిన్న డిస్క్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలో మీరు నేను చూపించారు ఆల్రెడీ ఒకసారి. అట్ ది సేమ్ టైం ర్యామ్ కూడా సేమ్ డిస్క్ ఎలా అయితే ఇంక్రీజ్ చేస్తామో ఇంటర్నల్ ర్యామ్. స్టాండర్డ్ DS1 V2 అనేది ఒక సైజ్ నేమ్, 1 CPU 3.5 GB ర్యామ్. బట్ ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ మై కస్టమర్. దే వాంట్ టు ఇంక్రీజ్ 2 CPU and 8 GB ర్యామ్. సో వాట్ కెన్ ఐ డూ? On the fly, I can increase or not? Yeah, we can. అర్థం కదా? We can increase. ఎలా డైరెక్ట్ చేయొచ్చా ఇంక్రీజ్? ఇప్పుడు ర్యామ్ అంటే ర్యామ్ ని ఇంక్రీజ్ చేయాలంటే ఆటోమేటిక్ గా వర్చువల్ మెషిన్ ని డౌన్ చేయాలి. సిమిలర్ ఇక్కడ కూడా చూసినారంటే మనం పర్టికులర్ గా విఎం ని షట్ డౌన్ చేయాల్సిందే. ఓకే, బట్ వీ విల్ హ్యావ్ అ ఆప్షన్, బట్ అది షట్ డౌన్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, DS2 V2 పోయేసి రీసైజ్ కొట్టారంటే రీసైజ్ అవుతుంది. ఓకే, బట్ విఎం రీస్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు విఎం సైజ్ చూసినారంటే దర్ ఈస్ 2 థింగ్స్. స్కేల్ అప్, ఒకటి స్కేల్ డౌన్. ఇది వెర్టికల్ స్కేల్. నోట్ చేసుకోండి గైస్, ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. స్కేల్ అప్ అంటే ఇంక్రీజింగ్ ద క్లియర్? దీని పేరు వెర్టికల్ స్కేలింగ్ అంటాం. అర్థమైందా నవీన్? బట్ we need to power off.
we need to power off before making the changes. Okay. Scale up, scale down. Okay. So increasing the number of resources, decreasing the number of resources. Okay. So you used to call like a vertical scaling. Any doubts, guys? Just to మన రీసైజ్ ఇవ్వడం, రీసైజ్ చేస్తే షట్ డౌన్ అవుతుంది, సైజ్లో పేజ్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏంది అవైలబిలిటీ సెట్, అవైలబిలిటీ జోన్. బ్రో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ షట్ డౌన్ చేయాలనుకున్నాం కదా, షట్ డౌన్ చేసిన తర్వాత అది కుదిరింది. షట్ డౌన్ ఎక్కడి నుంచి చేస్తాం బ్రో? ఇక్కడే మీరు ఓవర్లో పోయేసి జస్ట్ స్టాప్ కొడతాం అంతే. ఓవర్లోకి పోయి స్టాప్ అంతే, స్టాప్ చేసి చేయాలి. ఓకే ఓకేనా? స్టార్ట్ చేసుకొని దాని తర్వాత ఇంక్రీజ్ చేయాలి. అవైలబిలిటీ సెట్ అండ్ అవైలబిలిటీ జోన్ ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గైస్. ఓకే, ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, బాగా చూడండి. ఫస్ట్ అవైలబిలిటీ సెట్ చూద్దాం. సో అవైలబిలిటీ సెట్ అంటే లైక్ ఇట్ ఈస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ అండ్ హై అవైలబిలిటీ. One minute, just a minute, guys. Okay, infrastructure redundancy and high availability. Sorry guys, for the back. Okay, see, నా కాడ ఒక అప్లికేషన్ ఉంది. Okay, you can say Flipkart application, flipkart.com అప్లికేషన్ ఉంది. ఓకే, సో ఈ అప్లికేషన్కి నాకు ఎన్ని సర్వర్లు ఉంటాయి? యూజువల్లీ ఎన్ని సర్వర్లు పెట్టుకోగలను? అప్లికేషన్ సర్వర్, వెబ్ సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకే, సో అలా ఉంటాయి మనకి. సో అనేది మీకు అప్లికేషన్ వెబ్ అది ఆర్కిటెక్చర్, 3-tier ఆర్కిటెక్చర్. ఓకే, బట్ నాకు సర్వర్స్ కౌంట్ ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క దానికి అప్లికేషన్ సర్వర్ ఎన్ని ఉండొచ్చు, ఎన్ని ఉంటాయి? వెబ్ సర్వర్ ఎన్ని ఉంటాయి? DB ఎన్ని ఉంటాయి? మేబీ అప్లికేషన్ సర్వర్ 1 or 2 ఉండొచ్చు. ఫ్లిప్కార్ట్.com 1 or 2 సరిపోతుందా? ఇట్స్ లార్జ్ అప్లికేషన్ కదా నవీన్. 1 or 2 అప్లికేషన్ ఎలా సరిపోతుంది? ల్యాక్ ఆఫ్ యూజర్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు 1 or 2 యూజర్స్ ఎలా కనెక్ట్ సరిపోతుంది అంటారు? సరిపోదు. ఓకే, సో నేను ఎగ్జాంపుల్గా ఒక 3 సర్వర్స్ పెట్టుకుంటా. ఓకే, ఫ్లిప్కార్ట్.comకి 3 యాప్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 3 యాప్ సర్వర్స్ని డిప్లాయ్ చేస్తున్నా అజూర్లో. ఓకే, సర్వర్ 1, సర్వర్ 2 అండ్ సర్వర్ 3. ఈ 3 ఒకే అప్లికేషన్ సర్వర్స్. లైక్ DB, వెబ్ అని మర్చిపోండి, ఓన్లీ యాప్ సర్వర్స్ మాత్రమే.
సో 3 సర్వర్లు ఉన్నాయి. ఓకే, సో ఈ 3 సర్వర్లు నాకు ఇది అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది అజూర్ డిప్లాయ్ చేయాలి. ఓకే, సో రీజియన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పిందా, ఏ రీజియన్ అనేది ఇట్స్ ఏ జియోగ్రాఫికల్ లొకేషన్, ఇట్స్ ఈస్ట్ యూఎస్. ఈస్ట్ యూఎస్లో డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, ఈ 3 సర్వర్ని డిప్లాయ్ చేసినప్పుడు ఒక జోన్ ఉంటుంది, కరెక్టా? అవైలబిలిటీ జోన్ అంటే ఏంది? జోన్ అంటే ఏంది? రీజన్ లో సపరేట్ స్టోరేజ్ డేటా సెంటర్స్. జోన్ అనేది ఫిజికల్ డేటా సెంటర్. యా, మీకు ఆల్రెడీ నేను చెప్పిన, కరెక్టా? ఫిజికల్ డేటా సెంటర్. సో ఈ ఫిజికల్ డేటా సెంటర్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇది ఒక సర్వర్, ఫిజికల్ సర్వర్, ఇది ఒక ఫిజికల్ సర్వర్. ఓకే, ఇది ఒక ఫిజికల్ సర్వర్, రైటా? 3 ఫిజికల్ సర్వర్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇవన్నీ విర్చువలైజ్డ్ టెక్నాలజీలో వర్క్ అవుతూ ఉంటాయి. ఇది ఫిజికల్ సర్వర్ 1, ఫిజికల్ సర్వర్ 1, ఫిజికల్ సర్వర్ 2, ఇది ఫిజికల్ సర్వర్స్ 1. సో దీన్ని చూస్తుంటే ఒక్కొక్క సర్వర్కి 1 TB ర్యామ్ ఉంది, 1 TB ర్యామ్. ఓకే, సో హై సిపిస్ ఉంటాయి, ఒక 100 సిపిస్ ఉంటాయి. కెపాసిటీ ఎక్కువ, జియాన్ ప్రాసెసర్ సర్వర్స్ ఏమి ఉంటాయి, హై కెపాసిటీస్. ఇది కూడా 1 TB ర్యామ్. ఓకే, ఏం చూసినట్టే జియాన్ ప్రాసెసర్. ప్రాసెసింగ్ అంటే మీకంటే చూసిన కోర్ i5 i3 అలా ఉంటాయి కదా. సర్వర్కి చూసినట్టే జియాన్ ప్రాసెసర్ వాడతారు. ఓకే, అర్థమైందా గైస్? ఇప్పుడు ఒక్కొక్క సర్వర్కి ఎగ్జాంపుల్ నేను 1 CPU అండ్ 3.5 GB ర్యామ్ వాడుతున్నాను. ఏదైనా అర్థం అవ్వాలని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ దీనికి నేను ఈ 3 సర్వర్లు ఉన్నాయి, 3 సర్వర్లను డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, డిప్లాయ్ అయితే బికాజ్ నాకు ఫిజికల్ సర్వర్స్ లోపల మనకి విర్చువల్ సర్వర్స్ అనేది డిప్లాయ్ అవుతుంది, అంతే కదా? సో రీజాయిన్ అవ్వండి గైస్, 1 minute ఉంది, కంటిన్యూ.